హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ పొలాలు, ఈ రోడ్డు, ఈ చల్లని వాతావరణం ఏందనుకుంటున్నారా? ఒక ట్రిప్కి వచ్చానండి. బళ్ళారి దగ్గర ఎల్బీ నగర్ అని ఒక ట్రిప్కి వచ్చాను. చూడండి, పొలాలు రెడీగా ఉన్నాయి. పంటల సీజన్ కదా. చూసారా, చల్లని గాలి, వర్షం పడుతుంది, సన్నగా వర్షం పడుతుంది. ఇది ఎక్కడ అనుకున్నారు? అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, బళ్ళారి, ఇటు కర్ణాటక బోర్డర్ దగ్గరలో. చూసారా, నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములు, వరి పండుతుందంట ఇక్కడ. అయితే మాకు తెలిసిన ఒక అతనికి వెళ్ళొద్దాం రండి అంటే వెళ్ళాను అనమాట. వాళ్ళది పొలంది ఏదో ఇష్యూ ఉందంట. అది ఇగో ఇక్కడ రోడ్డు పడింది కదా, పక్క పొలం అతను వీళ్ళు లేనప్పుడు పొలం అదే వాళ్ళ గట్టు కొంచెం కొట్టేసి రోడ్డును ఎక్స్టెండ్ చేసాడంట. ఆ రోడ్డు మళ్ళీ తీసేసి వాళ్ళ పొలం నుంచి మట్టి తీసి రోడ్డు ఎక్స్ట్రా చేసి మళ్ళీ వాళ్ళ పొలం వెళ్ళి ఆక్రమించుకోవడానికి అనమాట. ఇదిగో చేశారు చూడండి. ఈ పొలంలోంచి కొంచెం జేసీబీ తోటి మట్టి తీసి ఈ రోడ్డును వెడల్పు చేశారనమాట. ఇది ఇంతకు ముందున్న రోడ్డు ఇదనమాట. ఆ పని గురించి వెళ్ళాము. నిన్న వచ్చామన్నమాట. ఈరోజు ఇంకా పని ఉంది. అదే మనకి చెప్తుంటారు కదా, అనంతపురం జిల్లా పంటలు సరిగా పండవు. అదేం లేదండి, కాకపోతే కొన్ని ఏరియాల్లో అలా ఉంటుంది. ఇది విలేజ్లో హోటల్, చిన్న గుడిసె. చాలా బాగుంది ఫుడ్డు. చిన్న చిన్న మిరపకాయలతో మిర్చి బజ్జీ వేసి ఇచ్చాడు. దోశలు, చట్నీ, చాలా బాగుందన్నమాట. ఇది నేను స్టే చేసిన రూము. అదే నన్ను తీసుకెళ్ళాడు కదా, వాళ్ళ ఇంట్లో నాకు స్టే ఇప్పించాడు. ఈరోజు ఇంకొంచెం పని ఉందండి. ఈ జేసీబీ ఆ పని చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత బయలుదేరాలి. మా రైతన్నలు చూసారా, పొలంలోనే టిఫిన్ చేస్తున్నారు. తప్పదు కదండి, వాళ్ళ కష్టం పాపం. బయలుదేరాము, రిటర్న్ అయ్యామండి. ఇది కళ్యాణదుర్గం అని ఉంది, అనంతపురం జిల్లా. కళ్యాణదుర్గం నుంచి అనంతపురం, అనంతపురం నుంచి కర్నూలు, కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తామన్నమాట. వస్తుంటే దారిలో ఈ విండ్ మిల్స్ చూసారా, దూరంగా అవపడతాయి మీకు. అదే పొలాల్లో పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి చూడండి, కరెంటును ఉత్పత్తి చేస్తాయన్నమాట గాలి ద్వారా. ఈ అనంతపురం జిల్లాలో గాలి, ఈ వాతావరణంలో గాలి ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందంట, ఎక్కువ తక్కువ కాకుండా స్టేబుల్గా ఉంటుందంట. అందుకే అలాంటి చోటే ఇట్లాంటి విండ్ మిల్స్ పెడతారు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, అవుపడుతున్నాయి చూడండి. ఈ విండ్ మిల్స్ ద్వారా పవర్ ఉత్పత్తి చేస్తారు. రిటర్న్ అయ్యాం. చూసారా, చీకటి పడింది. కర్నూలు వచ్చేసరికి 7:30 సారీ 9 అట్లా అయింది. కర్నూలులో టీ కోసం ఆగుదాం అనుకున్నాము. కర్నూలు టోల్ ప్లాజా ఉంది కదా, కర్నూలు టోల్ ప్లాజా దగ్గర ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంతకుముందు 3 నెలల ముందు 6 నెలల ముందు వెళ్ళినప్పుడు చూస్తే లేదు. చాలా బాగుందన్నమాట. అన్ని రకాలు మీల్స్, టిఫిన్స్, బేకరీ ఐటము, బట్టలది ఒక చిన్న షాప్ ఉంది. వెరీ గుడ్ అంబియన్స్ అనమాట. చాలా బాగుంది. మంచి స్టే చేయొచ్చు అక్కడ. మళ్ళీ రిటర్న్ అయ్యాము. వస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఫుల్ వర్షం ఉందంట. ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు చెప్పారు. మాకు కూడా వర్షం తగిలింది. ఈ టోల్ ప్లాజా దగ్గర కొంచెం ఫాస్టాగ్ ఇష్యూ ఉండి ఆగాము. ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత బయలుదేరాము. అదే చెప్పాను కదండి, ఈ వర్షమను ముందు రోడ్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. దానివల్ల ఇదిగో ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. మళ్ళీ టోల్ ప్లాజా దగ్గర ఆగాము. వర్షం చూడండి, వర్షం వస్తుంది. వర్షంలోనే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. హైదరాబాదు 1:30.